బీసీలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యం కల్పించే దిశగా తమ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34% పెంచడం ద్వారా రాజకీయ అవకాశాల ద్వారం తెరిచామని చెప్పారు. ఇది ఎన్నికల హామీ మాత్రమే కాదని తమ రాజకీయ సిద్ధాంతమని స్పష్టం చేశారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై జరిగిన చర్చ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలకు అండగా ఉంటామని తమ ప్రభుత్వం మరోసారి రుజువు చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34% పెంచడం ద్వారా బీసీలకు రాజకీయంగా అవకాశ ద్వారం తెరిచామని చెప్పారు. ఈ నిర్ణయం బీసీల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే అతిపెద్ద నిర్ణయమని పేర్కొన్నారు. ఇది కేవలం ఎన్నికల హామీ కాదని తమ రాజకీయ సిద్ధాంతమని స్పష్టం చేశారు. హామీ ఇవ్వడమే కాకుండా ఇచ్చిన మాటను ఇవాళ అమలు చేస్తున్నామని తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాకముందు రాజకీయ అధికారం కొన్ని వర్గాలకే పరిమితమై ఉండేదని చంద్రబాబు గుర్తు చేశారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే బీసీలకు రాజకీయ అధికారం దక్కిందన్నారు. తమ పార్టీలో ఎంతోమంది బీసీ నేతలు ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకున్నారని తెలిపారు. ఎర్రనాయుడు, యనమల, కేఈ కృష్ణమూర్తి, అయ్యన్న పాత్రుడు, కళా వెంకట్రావు, దేవేందర్ గౌడ్ వంటి నేతలు ఉన్నత స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. 1995లో బీసీలకు ఉన్న 20% రిజర్వేషన్లను 34%కి పెంచిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అనేక మంది బీసీ నేతలను వేధించారని చంద్రబాబు ఆరోపించారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అయ్యన్న పాత్రుడు వంటి నేతలను ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. టీడీపీకి మద్దతుగా ఉన్నారనే కారణంతో పలువురు బీసీలను హత్య చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వం బీసీ వర్గాలపై కిరాతకంగా వ్యవహరించిందని విమర్శించారు. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశామంటూ నాటకాలు ఆడారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇప్పటికీ స్థిర నివాసం లేని బీసీలు ఉన్నారని, వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. P4 ద్వారా అనేక మంది బీసీలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. స్థానిక ఎన్నికలు పూర్తయితేనే కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంటుందని వివరించారు. ఆగస్టు 15న జాతీయ జెండా ఎగరవేయని నేతలు కూడా ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేశభక్తి కూడా లేని వారిని ఏమనాలో అర్థం కావడం లేదంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీసీల అభ్యున్నతి కోసం ఈరోజు ఒక మంచి నిర్ణయం, ఒక సముచితమైన నిర్ణయం తీసుకోవడానికి మనం ఈ చర్చ చేస్తున్నాం. ఈరోజు మనం చర్చిస్తున్నది ఒక సాధారణ రిజర్వేషన్ అంశం కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ సామాజిక న్యాయ చరిత్రలో ఒక కీలకమైన రోజు. గత ప్రభుత్వంలో బీసీలకు జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకు ఈరోజు తిరిగి ప్రత్యేక కేబినెట్ సమావేశం పెట్టుకొని కొన్ని నిర్ణయాలు చేశాం. ఈ సందర్భంగా ఈరోజు సభలో మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు లేరు, కానీ ఆయన మొదటి నుంచి కూడా బీసీలకు న్యాయం చేయాలని మేము ఎలక్షన్ మేనిఫెస్టో రాసినప్పుడు 34% రిజర్వేషన్లు పెట్టినప్పుడు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్క బీజేపీ నాయకత్వం పూర్తిగా సమర్థించి ముగ్గురం కూడా ఎన్నికలకు వెళ్ళాం. ఆ ఎన్నికలకు వెళ్ళినప్పుడు జీవితంలో ఎన్నో ఎన్నికలు ఫేస్ చేశాం, కానీ 2024 ఎన్నికలు ఒక హిస్టరీ. 94% స్ట్రైక్ రేట్, 57% ఓట్లు వచ్చాయంటే అది బీసీల వల్ల, ఈ యొక్క నాయకత్వం యొక్క నమ్మకం వల్ల వచ్చాయని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి హిస్టారికల్ విక్టరీకి కారణమైనటువంటి బీసీలకు న్యాయం చేయడం కోసం ఈరోజు ఒక ప్రత్యేకమైన క్యాబినెట్ పెట్టుకొని చర్చించాం. ఇందులో అధ్యక్ష 3 ప్రధానమైన విషయాల్ని ఈరోజు నిర్ణయం చేశాం. చాలా ఉన్నాయి, కానీ 3 ప్రధానంగా నిర్ణయాలు చేశాం. బీసీలకు గ్రామీణ స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు చట్టంలో ఏముందో అది కల్పిస్తాం. అది మొదటి నిర్ణయం. పట్టణ స్థానిక సంస్థల్లో 33.33% రిజర్వేషన్లు కల్పిస్తాం. ఈ 2 కూడా చట్టంలో ఉన్నాయి. నూతన పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 2వ స్థానానికి చేరుకుందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనిక నాయకత్వం వల్లే సాధ్యమైందని లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫలితాలను అందిస్తుండటంతో ఇప్పుడు ప్రపంచం చూపు ఏపీ వైపు ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
నూతన పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 2వ స్థానానికి చేరుకుందని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. కేవలం 24 నెలల వ్యవధిలోనే రాష్ట్రం 9వ స్థానం నుంచి 2వ స్థానానికి ఎగబాకిందని ఆయన వెల్లడించారు. ఈ ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనిక నాయకత్వం వల్లే సాధ్యమైందని లోకేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్, పారదర్శక పాలన, వ్యాపార నిర్వహణలో వేగం వంటి అంశాలే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతికి మూలస్తంభాలుగా నిలుస్తున్నాయని వివరించారు. రాష్ట్రం వేగంగా పారిశ్రామిక శక్తిగా ఎదుగుతూ ఉండడం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సానుకూల వాతావరణంతో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారని లోకేష్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఫలితాలను అందిస్తూ ఉండటంతో ఇప్పుడు ప్రపంచం చూపు ఏపీ వైపు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కార్యకర్త నుంచి జాతీయ నాయకుడిగా ఎదిగిన భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పోరాటాల స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని బీజేపీ శ్రేణులకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుందని చెప్పారు. అన్ని వర్గాల వద్దకు వెళ్లి పార్టీని ముందుకు తీసుకువెళ్లి బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులను ఆయన దిశానిర్దేశం చేశారు. కార్యకర్త నుంచి జాతీయ నాయకుడిగా ఎదిగిన భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పోరాటాల స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని బీజేపీ శ్రేణులకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పష్టం చేశారు. ప్రపంచంలోనే బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉందని అన్నారు. దేశాన్ని మరింత శక్తిమంతంగా చేయడానికి సంకల్పం తీసుకోవాలని ప్రతి కార్యకర్తకు సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో మంచి పాలన అందుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమికి మంచి విజయాన్ని అందించిన ప్రజలకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించడానికి కూటమి ఏర్పాటైందని వివరించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరుగుతున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్పై ప్రధాని మోడీ ప్రత్యేక దృష్టి పెట్టారని గుర్తు చేశారు. తమ కలలను సాకారం చేసే పార్టీని ప్రజలు గుర్తిస్తున్నారని పేర్కొన్నారు. అనేక ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి డబుల్ ఇంజన్ సర్కారు పనిచేస్తోందని అన్నారు. దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. విపక్షం కాంగ్రెస్ పార్టీ అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. దీనిని తిప్పికొట్టాలని బీజేపీ శ్రేణులకు సూచించారు. వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ దిశగా పనిచేయాలని శ్రేణులకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏపీలో ఈ ఏడాదిలో జరిగిన అభివృద్ధిపై పుస్తకాన్ని జాతీయ బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ ఆవిష్కరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ జాతీయ కమిటీలో పదవులు పొందిన దగ్గుపాటి పురంధరేశ్వరి, విష్ణువర్ధన్ రెడ్డిని ఈ సందర్భంగా నితిన్ నబీన్ సన్మానించారు. उनके शब्द, उनके भाषा कहीं न कहीं उनके संस्कार को दिखाता है और मैं स्पष्ट रूप से कहता हूं, कहीं न कहीं उनकी हताशा और निराशा जो लगातार देश में विकास की योजनाएं हो रही हैं, माननीय प्रधानमंत्री के नेतृत्व में पूरा देश आज विश्व के पटल पर आगे बढ़ रहा है। आज इन हताशा और निराशाओं से ये शब्द उनके मुंह से निकल रहे हैं। लेकिन मैं मित्रों, मैं राहुल गांधी जी को भी स्पष्ट रूप से आंध्र प्रदेश की धरती से कहना चाहता हूं, भारतीय जनता पार्टी का कार्यकर्ता पूरी ताकत और शिद्दत से आपके इन शब्दों का करारा जवाब देगा और जनता के बीच में जाकर एक संकल्प के साथ पूरी बातों को रखेगा। వారి వాడుతున్న భాష కానీ, చేస్తున్న పదవ ప్రయోగం కానీ చూసినప్పుడు వారిలో నిరాశ తెలుస్తూ ఉంది. ఈ దేశంలో ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతమైన అభివృద్ధి జరుగుతున్నప్పుడు, ప్రపంచ దేశాల్లో భారతీయులకు గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నప్పుడు, ప్రపంచ యవనిక మీద భారతదేశం పతాకం రెపరెపలాడుతున్నప్పుడు వాటిని సహించలేక ఇటువంటి నిరాశలోనే ఇటువంటి భాషను వాడుతున్నారు. కానీ నేను రాహుల్ గాంధీ గారికి ఈ వేదిక నుంచి చెప్పదలుచుకున్నాను, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చాలా సమర్థవంతమైన నాయకులు. మీరు చేస్తున్న ఈ దేశాన్ని అస్థిరపరచడం కోసం మీరు చేస్తున్న పెద్ద ప్రయత్నాన్ని ఎదుర్కొనడంలో ముందు నిలబడతారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య, దళవాయి రమాదేవి ఖరారయ్యారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. వర్ల రామయ్య ప్రస్తుతం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఆయనకు ఎస్సీ కోటాలో మండలిలో ప్రాతినిధ్యం కల్పించనున్నారు. అలాగే అనంతపురంలో డ్వాక్రా సంఘం అధ్యక్షురాలిగా ఉన్న రమాదేవికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు తెలుగుదేశం పార్టీ తరపున 2 పేర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యతో పాటు దళవాయి రమాదేవి పేర్లను ఎంపిక చేసినట్లు ఆయన అసెంబ్లీలో ప్రకటించారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ఎస్సీ సామాజిక వర్గం నుంచి వర్ల రామయ్యకు, వడ్డెర సామాజిక వర్గం నుంచి రమాదేవికి ఈ అవకాశం కల్పించినట్లు తెలిపారు.
చరిత్రలో తొలిసారిగా వడ్డెర్లకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం జరిగిందని, ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇవ్వలేకపోయినప్పటికీ ఒక సాధారణ మహిళకు ఈ పదవి ద్వారా సముచిత స్థానం కల్పిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. అంతేకాకుండా వడ్డెర్లకు ఇప్పటికే 10% మైనింగ్ లీజులు ఇవ్వడంతో పాటు లీజు చెల్లింపుల్లోనూ సబ్సిడీ అందిస్తున్నామని శాసనసభలో ఆయన వెల్లడించారు. వడ్డర్లకు ఫస్ట్ టైం చరిత్రలో అధ్యక్ష ఈరోజు కూడా మీరు ఇప్పుడే మాట్లాడుతున్నాను. ఈరోజు కూడా కూటమి ప్రభుత్వం ఆమోదంతో అందరి నాయకత్వం కలిసి ఇద్దరిని ఎమ్మెల్సీలుగా చేస్తే సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ వర్ల రామయ్య ఒక ఎస్సీ కుటుంబాన్ని నుంచి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నటువంటి వడ్డెర కులస్తురాలంటి శారదకి ఈరోజు పదవి ఇచ్చావంటే, రమాదేవికి పదవి ఇచ్చావంటే ఇది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ సిద్ధాంతం. ఆ అమ్మాయి మామూలు వర్కర్ దిశ, ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్, ఒక బ్యాక్వర్డ్ క్లాస్, వడ్డెర కులం. ఎమ్మెల్యేలో మేము సీటు లేకపోయాం. ఆ రోజు చెప్పాం, మొట్టమొదటిసారిగా వడ్డెర కులానికి చెందిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి ఒక మహిళ, చదువుకున్న మహిళ, ఈరోజు ఆవిడ్ని ఎమ్మెల్సీగా తీసుకునే పరిస్థితికి వచ్చాం అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష ఈరోజు మీరు చూసినప్పుడు వడ్డెర్లకు 10% మైనింగ్ లీజులు ఇస్తున్నాం. లీజుకు కట్టే డబ్బులు కూడా సబ్సిడీ ఇచ్చి ఆర్థికంగా పైకి రావడానికి చేస్తున్నాం. విశాఖపట్నం పోర్టు కాలుష్యంపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరపున మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానమిచ్చారు. విశాఖను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్ది ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సందర్భంగా స్పష్టం చేశారు. ఈ దిశగా ప్రభుత్వం తరపున చేపట్టిన వివిధ కాలుష్య నివారణ చర్యలను సభలో వివరించారు. వైజాగ్ను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. Visakhapatnam Port Authority has implemented dust control measures in a phased manner. Existing 444 sprinklers around stockpiles and roads, 14 fog cannons, 4 mechanical sweepers, 10 storage sheds, 25 water tankers, 8 tire washing facilities, high-rise wall towards the city interface, and covered transportation in the existing green belt area appears to be insufficient to mitigate the air pollution in the port area, Adhyaksha. Andukane additional directions were issued to the Visakhapatnam Port Authority to take stringent measures to mitigate air pollution and improve the air quality in the port area, Adhyaksha. VPA also monitors the pollution control with almost 5 additional personnel dedicated specifically for this air pollution control measures, Adhyaksha. Accordingly, the VPA has proposed to install 100 additional water sprinklers, 13 dry fog cannons, 8 truck tire washing facilities and 1 mechanical road sweeping machine and 2 pressurized water tankers, Adhyaksha. Installation of 3 additional real-time ambient air quality monitoring stations also in progress. I want to assure the member, Adhyaksha, that the VPA has also proposed end-to-end mechanization as a long-term measure as a solution to this problem for multi-cargo and fertilizer handling, transition to green cargo handling practices, construction of wind barriers along the northern and eastern terminals. పిల్లల ఆధార్లో తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేషన్ను తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో పూర్తి చేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సూచించారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని తమ పిల్లల ఆధార్ బయోమెట్రిక్ వివరాలను నిర్దేశిత గడువులోగా అప్డేట్ చేయించాలని కలెక్టర్ సూచించారు. పెండింగ్లో ఉన్న పిల్లల్ని గుర్తించి వారి ఆధార్ అప్డేషన్ను గడువులోగా పూర్తి చేసేలా సమన్వయంతో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పిల్లల ఆధార్లో తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేషన్ను తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో పూర్తి చేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ సూచించారు. ఆధార్ బయోమెట్రిక్ వివరాలను నిర్దేశిత వయసులో అప్డేట్ చేయకపోతే భవిష్యత్తులో ఆధార్ ఆధారిత సేవలు పొందే సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన కోరారు. విజయవాడ కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి సమావేశం మందిరంలో జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లాలో ఆధార్ నమోదు అప్డేషన్ ప్రక్రియ, పెండింగ్లో ఉన్న తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేషన్లు, ఆధార్ కేంద్రాల పనితీరు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ మాట్లాడుతూ పిల్లల వయసు పెరుగుతున్న కొద్దీ వారి బయోమెట్రిక్ వివరాలను ఆధార్లో అప్డేట్ చేయడం ఎంతో ముఖ్యమని తెలిపారు. 5 నుంచి 7 సంవత్సరాలు మరియు 15 నుంచి 17 సంవత్సరాల వయసు మధ్య ఉన్న పిల్లలకు తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేషన్ సెప్టెంబర్ 30, 2026 వరకు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని తమ పిల్లల ఆధార్ బయోమెట్రిక్ వివరాలను నిర్దేశిత గడువులోగా అప్డేట్ చేయించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేషన్ పెండెన్సీపై అధికారులు కలెక్టర్కు వివరాలు అందించారు. 5 నుంచి 7 సంవత్సరాల వయసు పిల్లల్లో 31,184 మంది, 15 నుంచి 17 సంవత్సరాల వయసు పిల్లల్లో 37,470 మంది బయోమెట్రిక్ అప్డేషన్ పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు. మొత్తం 68,654 మంది పిల్లల బయోమెట్రిక్ అప్డేషన్ను ప్రత్యేక దృష్టితో పూర్తి చేయాల్సి ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ప్రస్తుతం 206 ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలియజేశారు. గత నెల రోజుల్లో జిల్లాలో ఆధార్ ఎన్రోల్మెంట్ అప్డేషన్కు సంబంధించి 28,821 కార్డుల ప్రక్రియ పూర్తయినట్లు వెల్లడించారు. ప్రజలకు ఆధార్ సేవలు సులభంగా, వేగంగా అందేలా కేంద్రాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ జిల్లా కలెక్టరేట్లో పర్మనెంట్ ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లాలోని ఆర్డీఓ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా పర్మనెంట్ ఆధార్ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఆధార్ నోడల్ అధికారిని ఆదేశించారు. ప్రజలు తమకు సమీపంలోని ఆధార్ కేంద్రాలను సద్వినియోగం చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడులు, వాణిజ్యం, పరిశ్రమల వృద్ధికి అనుకూల వాతావరణాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేసేందుకు అసోచామ్ ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ కీలక విధానాలు, పాలసీలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేసేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని అసోచామ్ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో అసోచామ్ ప్రతినిధుల బృందం భేటీ అయ్యింది. అమరావతిలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో అసోచామ్ ప్రతినిధులు సమావేశమయ్యారు. మంగళవారం సచివాలయంలోని R&B, I&I శాఖ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో అసోచామ్ సీనియర్ డైరెక్టర్లు ప్రేమిందర్ జిత్ కౌర్, వరుణ్ అగర్వాల్, సౌత్ స్టేట్స్ రీజనల్ డైరెక్టర్ మచ్చా దినేష్ బాబు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కీలక పాలసీలు, విధానపరమైన నిర్ణయాలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించడంతో పాటు విస్తృత ప్రచారం కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రతినిధులు మంత్రికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తమ ఆసక్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలు, వాణిజ్యం, పరిశ్రమల వృద్ధికి ఉన్న అనుకూల వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుని విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించేందుకు కలిసి పనిచేస్తామని తెలిపారు. గ్లోబల్ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్కు మరింత గుర్తింపు తీసుకురావడానికి ఉన్న అవకాశాలను కూడా మంత్రికి వివరించారు. అసోచామ్ ప్రతినిధుల ప్రతిపాదనలపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. పూర్తి స్థాయి ఆలోచనలు, కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వస్తే రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా కలిసి పనిచేద్దామని మంత్రి తెలిపారు. డిఎస్సీపై రెండవ రోజు కూడా ప్రభుత్వం తోక ముడిచిందని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. డిఎస్సీ అక్రమాలపై విచారణకు భయపడి పారిపోయిందన్నారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, చర్చ కోరితే పారిపోతున్నారని, అక్రమాలకు ఆధారాలున్నా స్పందించడం లేదని వ్యాఖ్యానించారు. డిఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై చర్చించేందుకు వైఎస్ఆర్సీపీ తరపున పట్టుబడితే రెండో రోజు కూడా ప్రభుత్వం భయపడి పారిపోయిందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ దాటవేత ధోరణిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పత్రికల్లో మేం దేనికైనా సిద్ధంగా ఉన్నాము అని గొప్పలు చెప్పడం తప్ప వాస్తవాలను ఎదుర్కొనే ధైర్యం ప్రభుత్వానికి లేదని ఆయన మండిపడ్డారు. దేశ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా డిఎస్సీ పరీక్ష రాయకుండా స్పోర్ట్స్ కోటా కింద నేరుగా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా అని బొత్స ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. 3% స్పోర్ట్స్ కోటా ఇస్తూ ఇచ్చిన జీవోకు అసలు చట్టబద్ధత ఉందా? దాన్ని కేబినెట్లో గానీ, అసెంబ్లీలో గానీ పెట్టారా అని నిలదీశారు. ఒకసారి మంత్రి సంతకంతో జీవో ఇవ్వడం, మళ్లీ ఆయనే దాన్ని రద్దు చేసి పాత జీవోకు వెళ్లడం వెనుక ఆంతర్యం ఏమిటో చెప్పాలన్నారు. దీనివల్ల స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన 438 మంది అభ్యర్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని తెలిపారు. డిఎస్సీలో ఎలాంటి పేపర్ లీకేజీ జరగకపోతే ప్రభుత్వం ఇంతవరకు మెరిట్ లిస్టును ఎందుకు ప్రకటించలేదని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగాల కోసం సెల్ ఫోన్లలో బేరసారాలు ఆడిన వీడియోలు, ఆడియోలు బహిర్గతమైన వారిని గుర్తించి చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని పేర్కొన్నారు. నాకున్న అనుభవంతో ఒక అనుభవం కాదు, నేను వేసిన ప్రశ్న తప్పు, దానికి కొంత క్లారిటీ ఉందంటే చెప్పనండి.
అందుకే చర్చిద్దాం. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వాలు అంటే పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ ఒక బాధ్యతగా ఒక ట్రస్టెడ్గా రాష్ట్ర ప్రజలకు అందరికీ 5 కోట్ల మంది ప్రజలకు ఉండాలి. అంతేగాని వ్యక్తిగత ఆరాధనలకి వ్యక్తిగత డాంబికాలకి పోవడం కాదు. రోజంతా ఎన్ని గంటలను చర్చిస్తాం, మాకు అభ్యంతరం ఉందాం. రాత్రి 8 వరకు ఉందాం, 10 వరకు ఉందాం, 12 వరకు ఉందాం, 2 చర్చిద్దాం అంటే కాదు. మన అసెంబ్లీలో మన ముందు ఎందుకు పెట్టారు, రెండోది ఎందుకు పెట్టారు? అదే వాళ్ళు ఇక్కడ పెట్టారంటే అక్కడ పెట్టండి. ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి ఏవి రాజమౌళి విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయాన్ని సందర్శించారు. మంగళవారం ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికారు. దుర్గగుడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వికే సీనా నాయక్ మరియు ఆలయ స్థానాచార్యులు వి శివప్రసాద్ శర్మ దగ్గరుండి అన్ని ప్రోటోకాల్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏవి రాజమౌళికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లను క్రమబద్ధీకరించారు. ఏవి రాజమౌళి ముందుగా జగన్మాత కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం పలికారు. ఆలయ ఈవో సీనా నాయక్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ కలిసి ఆయనకు అమ్మవారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు మరియు అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. अस्मै लोका लोका अस्मै लोका प्रीता प्रीता लोका अस्मै लोका प्रीता लोका प्रीता प्रीता लोका लोका प्रीता अभीष्टा अभीष्टा प्रीता लोका प्रीता प्रीता अभीष्टा. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయిన 2వ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు కోరారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పాల్గొన్న ఆయన 0 అవర్లో ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచారు. సింగ్ నగర్ ప్రజల చిరకాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు 2వ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని వెంటనే చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో జరిగిన 0 అవర్లో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడారు. 1995లో ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు హయాంలో సింగనగర్ ప్రాంతానికి తొలి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరిగిందని తెలిపారు. అప్పటి నుంచి దాదాపు 30 సంవత్సరాలు గడిచినా ఈ ప్రాంతానికి 2వ ఫ్లైఓవర్ నిర్మాణం జరగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సింగనగర్ పరిసర ప్రాంతాల్లో సుమారు 1.5 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారని, ప్రతిరోజు ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్య, ఇతర అవసరాల కోసం నగరంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రజలకు ప్రస్తుత రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ ప్రాంతం నియోజకవర్గానికి ప్రధాన బాటిల్ నెక్గా మారిందని వివరించారు. 2వ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు రూపొందించగా రైల్వే శాఖ నుంచి సుమారు 70 కోట్ల వ్యయమవుతుందని సమాచారం వచ్చిందని బోండా ఉమా సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిధులతో చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్య అధ్యక్ష ఇప్పుడు నేను చెప్పేది, గతంలో కూడా ముఖ్యమంత్రి గారు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి అక్కడ నివాళులర్పించడానికి వచ్చి అక్కడ ఒక ఫ్లైఓవర్ ప్రజలు అడిగారు అధ్యక్ష. ఎలక్షన్ ముందు సీఎం గారు కూడా దానికి అధికారంలో రాగానే చేపిద్దామని చెప్పారు అధ్యక్ష. 95లో అధ్యక్ష ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు వచ్చినాకే సింగనగర్ ప్రాంతానికి మొట్టమొదటి రైల్వే ఓవర్ బ్రిడ్జి వంతెన నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగానే జరిగింది అధ్యక్ష. ఇవాళ ఆనాటి నుంచి ఈనాటి వరకు అంటే 30 సంవత్సరాలు అయింది అధ్యక్ష. ఈ 30 సంవత్సరాల్లో 2వ ఫ్లైఓవర్ లేకపోవటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష. అంటే దాదాపు 150,000 జనాభా అవతల వైపు నివసిస్తున్నారు అధ్యక్ష. వాళ్ళందరూ రోజు ఉద్యోగాలకు కానీ, పనులకు కానీ, ఆటోలకు కానీ ఎన్ని యువతల వైపు రావాలంటే సిటీలోకి ఆ ఆర్ఓబి లేకపోవటం వల్ల ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. దానికి ప్రపోజల్ పెడితే రైల్వే వాళ్ళు
స్టేట్ గవర్నమెంట్ మేమైతే ఒకటేసాము, ఇది రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి చేసుకోవాలని చెప్పి రైల్వే వాళ్ళు రిప్లై ఇచ్చారు అధ్యక్ష. కాబట్టి అది ఒక 70 కోట్లు ఎంత అవుతుంది అధ్యక్ష. దయచేసి ఆ నియోజకవర్గానికి మెయిన్ బాటిల్ నెక్ గా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని బుడమేరు వంతెన మీద 2వ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ఇమీడియట్ గా తక్షణమే చేపట్టాలని ఆల్రెడీ మన ప్రామిస్ కూడా ఉంది కాబట్టి ఎలక్షన్ సీఎం గారు అనౌన్స్ చేశారు కాబట్టి దయచేసి దాన్ని ఈ 0 అవర్లో మా నియోజకవర్గంలో ప్రధానమైన సమస్య అధ్యక్ష తప్పనిసరిగా చేయమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. నవలూరులో 22A నిషేధ భూములను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సెంటర్ ఫర్ లిబర్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఫర్ లిబర్టీ చైర్మన్ ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొని నవలూరు రైతులకు మద్దతు తెలిపారు. సర్వే నెంబర్ 774లో సుమారు 30 ఎకరాల భూమి 22A వివాదంలో ఉందని, దశాబ్దాలుగా భూములను సాగు చేసుకుంటున్న రైతుల హక్కులను ప్రభుత్వం పరిరక్షించాలని డిమాండ్ చేశారు. నవలూరు 22A భూముల వివాదం రాష్ట్ర వ్యాప్తంగా 22A సమస్యను ఎదుర్కొంటున్న బాధితులకు ఉదాహరణగా నిలుస్తుందని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. 22Aలో భూములను చేర్చిన తర్వాత హక్కులు లావాదేవీల విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బాధితులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా భూములను ప్రభుత్వం భూమిగా పరిగణించడం సరికాదన్నారు. గుంటూరు కలెక్టర్ సుమారు 30 ఎకరాల భూమిని CRDAకు అప్పగిస్తూ లేఖ రాయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. భూమి నిజంగా ప్రభుత్వానికి చెందిందైతే చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చి స్వాధీనం చేసుకోవాలని, ప్రైవేటు హక్కులు ఉన్న భూములకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 22A సమస్యకు పరిష్కారం చూపుతూ నిషేధ జాబితాను పునఃపరిశీలించాలని కోరారు. అమరావతి అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, అయితే రైతులు, భూ యజమానుల ఆస్తి హక్కులను పరిరక్షిస్తూ రాజధాని నిర్మాణం జరగాలని స్పష్టం చేశారు. నవలూరు భూములపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుని బాధిత రైతులకు న్యాయం చేయాలని ఏబీ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. విఆర్ఓలే వినరు, తహసీల్దారులు వినరు, కలెక్టర్లు వినరు. కాబట్టి రోల్ బ్యాక్ చేయండి, మీది ఏమన్నా నిజమైన భూమి ఉంటే నోటీస్ ఇచ్చి తీసుకోండి అని చెప్పి నెత్తి నోరు మోదుకుని చెప్తున్నాం. ప్రభుత్వానికి చెవికెక్కట్లా, పోరాడితే తప్ప ఈ ప్రభుత్వానికి వినపడదు. ఇవాళ ప్రజలందరూ జమ అవుతున్నారు, ఈ పోరాటం చేస్తారు అనుకుంటే ఇవాళ వీళ్ళ ప్లాట్ల మీదుగా N3 రోడ్డు వేసుకుంటా పోతున్నారు. ఇక్కడ ప్లాట్లు ఉన్నాయి. బాబు మా సంగతి ఏంటి అని అంటే, అసలు ఇది మీరు మా లెక్కలోనే, మా ప్రభుత్వ లెక్కల్లోనే లేరు. మీకు అసలు ఈ ఆస్తి చెందదు, ఇది ప్రభుత్వ ఆస్తి. కాబట్టి మీకు సమాధానం చెప్పాల్సిన పని లేదు, మీకు కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన పని లేదు. మీ దిక్కున్న చోట చెప్పుకోండి పోండి అని చెప్పి చూశారు కదా, రోడ్డు వేసుకుంటా దంచుకుంటా వెళ్ళిపోతున్నారు. ఇవాళ రోడ్డు ఆపమంటే అమరావతి పనులు ఆపామని చెప్పి మమ్మల్ని బ్లేమ్ చేస్తారు. అందుకని చెప్పి మీడియా సమక్షంలో, మీడియా ముఖంగా, పత్రికా ముఖంగా ప్రజలకి, అమరావతి అధికారులకి, గుంటూరు కలెక్టర్ గారికి, నారా లోకేష్ గారికి, ఈ ప్రభుత్వానికి తెలియజెప్పదలుచుకున్నా, మీరు ఎంత అన్యాయం చేస్తున్నారో చూసుకోండి. కడుపు మండిన నాడు మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి. కాబట్టి దీన్ని ఒక ఉదాహరణగా తీసుకుని నిన్న తెలంగాణ ప్రభుత్వం చేసిన దాన్ని, ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది కలెక్టర్ గారు మాకు ఇచ్చారని చెప్పారండి. మేము కోర్టుకు వెళ్ళామండి, నష్టపరిహారం అది ఇవ్వనన్నారని. కోర్టుకు వెళ్తే కోర్టు వారు వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చారండి. ఆ డైరెక్షన్లో మమ్మల్ని రమ్మని CRD వాళ్ళు కబురు పెట్టి మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, ఎవిడెన్స్ మొత్తం తీసుకొని కోర్టుకి తప్పుడు సమాచారం ఇచ్చారండి. మేము ఇచ్చిన డాక్యుమెంట్స్ ఏమీ ఇవ్వలేదని, మీకు ఏ రకమైన నష్టపరిహారం రాదని, ఇది మా ల్యాండ్, ఇది గవర్నమెంట్ది, మాకు కలెక్టర్ గారు ఇచ్చారని చెప్పి లిఖితపూర్వకంగా అందులో నోటీసులో చెప్పారండి. మీకు ఎటువంటి నష్టపరిహారం ఇందులోంచి రోడ్డు వెళ్తుందని చెప్పారండి. ఇప్పుడు మేము డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చాం కదండి అన్నా కూడా ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా మేమేమి చేయలేమండి, మా కలెక్టర్ గారు ఆర్డర్ లేదు, CRD కమిషనర్ గారు మాకు చెప్పలేదండి అంటున్నారండి. అందుకని మళ్ళీ మేము కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి న్యూ కాలనీ డెవలప్మెంట్ వాసులు తమ భూమిని కాపాడాలంటూ నిరసన చేపట్టారు. సర్వే నెంబర్ 284/1లోని 4.80 ఎకరాల భూమిని 1964లో మీర్జాపురం జమీందారు తమకు రిజిస్ట్రేషన్ చేశారని కాలనీ కమిటీ సభ్యులు తెలిపారు. భూమికి సంబంధించి కోర్టులో వివాదాలు పెండింగ్లో ఉన్నప్పటికీ ఎయిర్పోర్ట్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది సర్వేకు రావడంతో అడ్డుకున్నామని చెప్పారు. ఈ విషయంపై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును కలిసి సమస్యను వివరించామని, ఆర్డీఓను కలిసి తమ లాయర్ సమక్షంలోనే సర్వే నిర్వహించాలని కోరినట్లు తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిని స్వాధీనం చేసుకోకుండా తమకు న్యాయం చేయాలని న్యూ కాలనీ వాసులు అధికారులను కోరారు. నామినీగా ఉన్నారు, వాళ్ళు ఓన్లీ నామినీ తప్ప వాళ్ళకి పూర్తి హక్కులు లేవు. ఆ భూమి ఆనాటి నుంచి కూడా మా గ్రామస్తులు పశువులు మేపుకోవడానికి, ఇతర కార్యక్రమాలకి ఉపయోగించుకుంటున్నారు. 1989లో మా గ్రామానికి చెందిన సోలేరాజు, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పంచాయతీ వర్గ తీర్మానం, అదేవిధంగా రెవెన్యూ వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో ఇదే సర్వే నెంబర్ 283 సర్వే నెంబర్లో ఎకరం 58 సెంట్లు ఆక్యుపై చేయడం జరిగింది. ఆనాడు మేము
కోర్టులో దావయ్యగా ఆనాడు బుడ్డోజనరావు గారు, సౌదరి మర్రి మాస్టారు, పావల్ అంతోని, నేను, నీలవ నర్సయ్య గారు మా 5 మీద వాళ్ళ కేసు దావా చేయడం జరిగింది. 1995లో కేసు డిస్మిస్ చేశారు. ఆనాటి నుంచి ఈ భూమి ఖాళీగా ఉంటుంది, ప్రజలు దాన్ని వాడుకుంటూ ఉన్నారు. విక్రయ దస్తావేజులతో మాకు ఇచ్చినటువంటి ఈ స్థలాన్ని ఇప్పుడు ఎయిర్పోర్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు కలిసి దీన్ని తీసుకొని వేరే ఆలోచనతో ఉన్నారని మేము అనుకుంటున్నాం. దయచేసి ఈ స్థలాన్ని మాకు ఇప్పించి, ఈ 4 ఎకరాల 80 సెంట్లని మాకు ఇప్పించి, జమీందారుల ద్వారా వచ్చిన దానిని మేము అనుభవించేలాగున ఇప్పటి వరకు మాకు స్వాధీనంలో ఉన్నటువంటి ఈ భూమిని మాకే ఇవ్వాల్సిందిగా. తాడేపల్లి ప్రెస్ క్లబ్లో వెల్ఫేర్ స్కీమ్ బిల్డర్స్ బాధితులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖపట్నం కేంద్రంగా 3,000 కోట్ల దందా జరిగినట్లు బాధితులు తెలిపారు. 1,000 రూపాయలు కడితే ఫ్లాట్స్ కేటాయింపు అని నమ్మించి లేఅవుట్ల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేశారన్నారు. కుశలవాడ మూలపుద్దు భూములు చూపించి కంపెనీ 1,000 కోట్లు వసూలు చేసి 200 కోట్ల భూములు మాత్రమే కొన్నారన్నారు. బాధితులు ఏజెంట్లపై ఒత్తిడి తీసుకురావడంతో కొంతమంది ఏజెంట్స్ చనిపోయారన్నారు. కంపెనీ ఎండీ మల్లా విజయ్ ప్రసాద్ పై ఫిర్యాదు చేసిన కేసులు తీసుకోవటం లేదన్నారు. కంపెనీపై ఈడీ దాడులు చేసిన బాధితులకు న్యాయం జరగలేదన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పరిస్థితులు వివరించినా కానీ న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచి వడ్డీ కట్టించాము, నమ్మకానికి అమౌంట్ ఉందని చెప్పి కట్టించాము. కట్టించిన తర్వాత గడువు అయిపోయిన తర్వాత జనాల డబ్బులు సమయానికి ఇవ్వడం లేదు. కొంతమందికి ఏమో క్యాష్గా ఇచ్చారు ముందు, తర్వాత క్యాష్ ఇవ్వలేము ప్లాట్ ఇస్తామని చెప్పేసి ప్లాట్ కొంతమందికి ఇచ్చారు. తర్వాత ప్లాట్ కూడా లేవని చెప్పేసి సెక్యూరిటీ కింద పెట్టి ల్యాండ్స్ కూడా అమ్మేసుకున్నారు. ఇప్పుడు ల్యాండ్స్ కూడా ఎక్కడా లేవు. అందువల్ల ప్రజలకు ఇచ్చే అమౌంట్ అవకాశం లేదు. అయితే వచ్చిన అమౌంట్స్ మొత్తం కూడా మొదటి నుంచి కూడా కంపెనీ డైవర్షన్స్లో పెట్టేసుకుని డైవర్షన్ చేసేసుకుంది. ఇప్పుడు బినామీ పేరుతో చేసుకున్నారు సార్. ఇప్పుడు ఒక యాక్చువల్గా మాకు చెప్పింది ఏంటంటే, మేము ఇన్ని కోట్ల రూపాయల డబ్బులు వచ్చినా రియల్ ఎస్టేట్లో పెడతామని చెప్పడం జరిగింది విజయ్ ప్రసాద్. కానీ వచ్చిన డబ్బుల్ని వచ్చినట్టు డైవర్షన్స్లో, అంటే ఒక ఇన్స్టిట్యూట్ కొన్నాడు, వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీని పెట్టించాడు, దాన్ని మళ్ళీ ఇచ్చాడు, మళ్ళీ అక్కడి నుంచి అమ్ముకున్నాడు, మళ్ళీ ఇంకో దాంట్లో పెట్టుకున్నాడు. ఇట్లాగా కొన్ని ల్యాండ్స్ కొనుక్కున్నారు. ఇట్లా బినామీ పేరుతోటే వెళ్ళిపోయిన డబ్బులు మొత్తం. ప్రముఖ స్వర్ణాభరణాల సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ షోరూంలో ప్రతిష్టాత్మక నెక్లెస్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైందని షోరూం మార్కెటింగ్ మేనేజర్ కాసిం తెలిపారు. శ్రేయోభిలాషులు మరియు సంస్థ ప్రతినిధుల సమక్షంలో ఈ ఫెస్టివల్ను బందరోడ్లోని మలబార్ షోరూంలో నిన్న లాంఛనంగా ప్రారంభించామని చెప్పారు. ఈ ప్రత్యేక ప్రదర్శన మరియు విక్రయ మేళా ఆగస్టు 17 నుంచి ఆగస్టు 25, 2026 వరకు కొనసాగుతుందని నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రముఖ స్వర్ణాభరణాల సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ షోరూంలో ప్రతిష్టాత్మక నెక్లెస్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. శ్రేయోభిలాషులు మరియు సంస్థ ప్రతినిధుల సమక్షంలో ఈ ఫెస్టివల్ను బందర్ రోడ్లోని మలబార్ షోరూంలో నిన్న లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం మార్కెటింగ్ మేనేజర్ ఖాసిం మాట్లాడుతూ, అద్భుతమైన కళా నైపుణ్యంతో ఎంతో హుందాతనంతో నగిషీ చెక్కిన అనేక నెక్లెస్ డిజైన్లు ఈ మేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని అన్నారు. 22 క్యారెట్ల పాత బంగారు నగల మార్పిడిపై ఎటువంటి కోత లేకుండా మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారని కాసిం తెలిపారు. బంగారు, రత్నాలు మరియు వజ్రాలతో కూడిన నెక్లెస్ ఆభరణాల విస్తృత శ్రేణి మోడల్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. వినియోగదారుల నమ్మకానికి ప్రాధాన్యతనిస్తూ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ 12 రకాల హామీలను అందిస్తోందన్నారు. వీటిలో పారదర్శకమైన బిల్లింగ్, జీవితకాల ఉచిత నిర్వహణ, పాత బంగారానికి 100% విలువ, శూన్య కోతతో మార్పిడి ఆఫర్, 100% BAS హాల్మార్క్, HUID సర్టిఫైడ్ బంగారం, 28 పాయింట్ల నాణ్యత పరీక్షలతో ఆమోదించిన IGI అండ్ GIA సర్టిఫైడ్ వజ్రాలు, క్యారెట్ ఎనలైజర్ సౌకర్యం మరియు బైబ్యాక్ గ్యారంటీ వంటి సేవలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రాబియా బస్రీ, డాక్టర్ రిజ్వానా, M సంధ్య, K ప్రవళిక, M హర్షశ్రీ, మల్బార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక స్పెషల్గా నెక్లెస్ ఫెస్టివల్ మనం లాంచ్ చేయడం జరిగింది. సో ఈ నెక్లెస్ ఫెస్టివల్ అనేది స్పెషల్గా మనం నెక్లెస్లో, ప్రీషియస్లో కానీ, అన్కట్స్లో కానీ, డైమండ్స్లో కానీ, సో దాంట్లో నక్షి వర్క్లో కానీ, సో మంచి కలెక్షన్ మనం ఈ షోలో తీసుకురావడం జరిగింది. 9 days ఉంటుందండి. సో అదేవిధంగా దీనిలో ఈ షోలో కూడా మనం స్పెషల్గా ఆఫర్ ఉంది, అప్ టు 25% ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్లెస్ మేళలో కంబైన్ కానీ మనం జంప్ స్టోన్ జ్యువెలరీ ఫెస్టివల్ కూడా మనం లాంచ్ చేయడం జరిగిందండి. సో దీంట్లో మంచి కలెక్షన్ ఉంది. జంప్ స్టోన్లో కూడా మన స్టోన్లో అప్ టు 25% ఆఫర్ అనేది ఈ ఇయర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే జంప్ స్టోన్ జ్యువెలరీలో కొత్త కలెక్షన్
అండి నయారా అని చెప్పి ఒక న్యూ కలెక్షన్ లాంచ్ అయింది. సో మంచి కలెక్షన్, అది యంగ్ లేడీస్ ఎవరైతే ఉన్నారో ఒక 13 to 35 ఏజ్ లోపు మంచి కలెక్షన్ ఉన్నది. సో ఈ యొక్క కలెక్షన్ ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్స్. మలబార్లో రెగ్యులర్ కస్టమర్ని అండ్ లాస్ట్ 15 years నుంచి నేను మలబార్లో రెగ్యులర్గా డైమండ్స్, ఎస్పెషల్లీ డైమండ్ కలెక్షన్ చాలా బాగుంటుంది. అంటే లేటెస్ట్ కలెక్షన్స్, నువారా కలెక్షన్స్, నైరా కలెక్షన్స్, ఇలారా కలెక్షన్స్, ఆ తర్వాత నువా కలెక్షన్, జువల్ కలెక్షన్స్, ఇలాంటివి డిఫరెంట్. ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ డైమండ్స్. అండ్ ఇప్పుడు విజయవాడ మలబార్ షోరూంలో నెక్లెస్ ఫెస్టివల్ లాంచ్ చేశారు. ఇది August 17th నుంచి 25th వరకు ఉంది. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నెక్లెసెస్ ఉన్నాయి. All the precious stones and even lightweight and uncut diamonds, all under one category. It's under Malabar and ఇది చాలా బ్రాండెడ్. మనకి పాత జ్యువెలరీ ఏమైనా ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకున్నా 100% బైబ్యాక్ ఉంటుంది. అండ్ ఇట్స్ Malabar is a brand, that's it. So here we are happy to introduce the latest collection of Naira. So come and visit our showroom. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.